ఎండిఎఫ్ ప్రెజెంటేషన్స్‌లో రెండో ఆదివారం ప్రోగ్రామ్‌లో భాగంగా మనం ఈరోజు వర్డ్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. అయితే ద వర్డ్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా అనే విషయాన్ని మనం ఈ స్లైడ్‌లో కనిపిస్తున్న కంటెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగ మనం బ్రేక్ చేసుకోవడం జరిగింది. అయితే కంటెంట్స్‌ని మనం 2 విధాలుగా చెప్పదలుచుకున్నాం. ఒకటి ఇంట్రడక్షన్ రూపంలో చెప్తాం. అలాగే రెండవ భాగాన్ని 3 బేసిక్ క్వెషన్స్ అనే ఇంకొక భాగంలో చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇంట్రడక్షన్‌లో ఇక్కడ 4 క్వెషన్స్‌కి మనం ఆన్సర్స్, ఎక్స్‌ప్లనేషన్స్ గురించి చెప్పుకుంటాం. అలాగే 3 బేసిక్ క్వెషన్స్‌లో ఈ కింద కనిపిస్తున్న 3 క్వెషన్స్‌కి కూడా ఆన్సర్స్ చెప్పుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఈ ఇంట్రడక్షన్‌లో ఉన్న 4 క్వెషన్స్ ఏంటి అనేది మనం ఒకసారి గనక చూసినట్లయితే, వై షుడ్ వి రీడ్ అండ్ నో అబౌట్ బాబాస్ వర్డ్స్? What is the objective behind our attempt? What is the need of knowing things in a structured way? How can we learn of Baba's words in a structured way? ఇంట్రడక్షన్‌లో ఈ 4 క్వెషన్స్‌కి సంబంధించిన సమాధానాలు లేదంటే ఎక్స్‌ప్లనేషన్స్ మనం తెలుసుకుంటాం. అలాగే 3 బేసిక్ క్వెషన్స్‌కొచ్చేటప్పటికి వాట్ ఈస్ గాడ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్? అలాగే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్? ఈ 3 క్వెషన్స్‌కి సంబంధించిన సమాధానాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ అయిన మొదటి పార్ట్‌లోకి స్టార్ట్ చేయబోతున్నాం. అయితే మీకు కనిపిస్తున్న స్లైడ్‌లో మొట్టమొదటి క్వెషన్ గనక మనం మాట్లాడుకున్నట్లయితే, వై షుడ్ వి రీడ్ అండ్ నో అబౌట్ బాబాస్ వర్డ్స్? ఎందుకు మనం బాబా చెప్పిన ఈ పదాలని చదవాలి మరియు తెలుసుకోవాలి? దానికి మెహర్ బాబా 'ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్' అనే బుక్‌లో చెప్పిన ఒక విషయాన్ని మనం ముందుగా గుర్తు చేసుకుందామండి. వర్డ్స్ దట్ ప్రొసీడ్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్ హావ్ రియల్ మీనింగ్. పదాలకి నిజమైన అర్థం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ మూలం సత్యం ఏదైతే ఉందో అది ఆ మూలం నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఆ పదాలకి నిజమైన అర్థం వస్తుంది అని మెహర్ బాబా ఇక్కడ చెప్తున్నారు. అంటే మరిక్కడ మూలం ఎవరు అంటే మనకి మెహర్ బాబానే కాబట్టి, ఏవైతే పదాలు మెహర్ బాబా మనకి చెప్పారో, ఆ పదాలకి నిజమైన అర్థం ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. అలాగే మెహర్ బాబా ఇంకో విషయాన్ని చెప్తున్నారు. బట్ వెన్ మెన్ స్పీక్ దీస్ వర్డ్స్ యాస్ దేర్ ఓన్, ద వర్డ్స్ బికమ్ మీనింగ్‌లెస్. అయితే ఆ మెహర్ బాబా చెప్పిన మూలమైన పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదాలని మిగతా వారు చెప్పినప్పుడు వాళ్ళ ఓన్‌గా గనక వాళ్ళు ఆ పదాలు చెప్పినట్లయితే, ఆ పదాలకి ఎటువంటి అర్థం ఉండదు అని మెహర్ బాబా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం కోట్ చేసుకుందామండి తెలుసుకోవడం కోసమని. అయితే ఒక పిల్లవాడు పరీక్ష రాసి ఇంటికి వస్తాడనమాట. ఒక ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఇంటికి వస్తాడు. రాగానే తండ్రితోటి బాధపడుతూ చెప్తాడనమాట. "ఈరోజు నేను పరీక్ష బాగా రాయలేదు. నాకు ఫెయిల్ అయిపోతానేమోనన్న ఒక భయంగా ఉంది నాన్నగారు" అని. అంటే వెంటనే నాన్నగారు అంటారు, "నువ్వేం భయపడకు. ఏం ప్రాబ్లమ్ లేదులే. నువ్వు పాస్ అయిపోతావులే" అని నాన్నగారు చెప్పినప్పుడు పిల్లవాడికి అంత నమ్మకం కలగదనమాట. ఆ! నాన్నగారు అలాగే చెప్తా ఉంటారు. మీరు అలాగే అంటారులెండి. నాకైనా పాస్ అవుతాననే నమ్మకం కలగట్లేదు అని అంటాడు పిల్లవాడు. ఈ లోపులో ఈ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో, ఈ పేపర్ దిద్దే ఆయన ఎవరైతే ఉన్నారో, ఈ తండ్రికి ఫ్రెండ్ అయిన ఇన్విజిలేటర్ వాళ్ళ ఇంటికొస్తారనమాట. వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఇలా చెప్తా ఉంటాడు. "నేను ఇవాళ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదండి. ఫెయిల్ అయిపోతానేమో అని భయంగా ఉంది" అంటే, ఆ ఇన్విజిలేటర్ అంటాడు, "నువ్వేం వర్రీ అవ్వకులే. ఏం ప్రాబ్లమ్ లేదు. నేను చూసుకుంటానులే. నువ్వు దాని గురించి ఏం చింతించకు" అని చెప్తాడు. ఎప్పుడైతే ఆ ఇన్విజిలేటర్ ఆ విషయాన్ని చెప్తాడో, ఆ పిల్లవాడికి కొంచెం ఊరట కలిగి, ఆనందం కలిగి, ఆ పిల్లవాడు బయటికి వెళ్ళిపోతాడు ఆడుకోవడానికి. అయితే ఈ ఉదాహరణలో ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో దాన్ని మనం సోర్స్‌గా తీసుకొని, అంటే మూలంగా తీసుకొని, ఎవరైతే తండ్రి ఉన్నారో, ఆ తండ్రి పాత్రలో ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళుగా గనక మనం తీసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరికి కూడా మూలం నుంచి వచ్చిన పదాల్లో ఉన్న నిజమైన అర్థం మిగతా వాళ్ళు చెప్తే ఉండదు అని కూడా మనం ఇక్కడ గ్రహించొచ్చు. అలాగే ఆ కింద కనిపిస్తున్న కోట్ ఏదైతే ఉందో ఫ్రాన్సిస్ బ్రాబెజాన్ చెప్పిన 'స్టే విత్ గాడ్' అనే పుస్తకంలోంచి తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. ఆల్ రిటెన్ వర్డ్స్ ఆర్ డెడ్ అంటిల్ యూ బ్రింగ్ దెమ్ టు ద లైఫ్.
ఏ పదాలనైనా సరే వాటికి జీవం ఎప్పుడు పోస్తాం మనం? లేదంటే వాటికి జీవం ఎప్పుడొస్తుంది అంటే, నువ్వు ఎప్పటి వరకు వాటిల్ని ఆ పదాలకి నువ్వు జీవం పొయ్యవో అప్పటి వరకు అవి నిర్జీవంగానే ఉంటాయి. అయితే ఆ పదాలు మన ఓన్ పద్ధతిలో అంటే మన విధానంలో గనక మనం అవే పదాలని మన విధానంలో గనక మనం చెప్పినప్పుడు, వాటికి మనం జీవం పొయ్యాలి అని అనుకున్నప్పుడు, అవెప్పుడు కూడా ఫాల్స్‌నెస్ రూపంలోనే బయటకొస్తాయి. ఎందుకంటే మనం పోసే జీవం ఏదైతే ఉందో అది సత్యం కాదు కాబట్టి, అదెప్పుడూ ఫాల్స్ గానే ఉంటుందనమాట. మరి ఆ సత్యం దేంట్లో ఉంటుందయ్యా అని గనక మనం చూసినట్లయితే, ట్రూత్ ఈస్ కంటైన్డ్ ఓన్లీ ఇన్ ద లైఫ్ గివింగ్ వర్డ్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్. సద్గురువు గాని, అవతారుడు గాని ఇచ్చే ఆ పదం ఏదైతే ఉందో, ఆ పదంలోనే ఆ సత్యానికి జీవం ఉంటుంది అని ఫ్రాన్సిస్ బ్రాబిజన్ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనం రెండో క్వెషన్‌కి సమాధానం గనక చదువుకున్నట్లయితే అదేంటంటే, వై షుడ్ వి రీడ్ అబౌట్ బాబాస్ వర్డ్స్? ఎందుకు మనం బాబా చెప్పిన ఈ పదాలన్నీ కూడా చదవాలి అని గనక ఆలోచించినట్లయితే, ఇక్కడ మెహర్ బాబా లార్డ్ మెహర్‌లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బాబా ఏమంటున్నారంటే, "యూ మస్ట్ అండర్‌స్టాండ్ దట్ వెనెవర్ బాబా గివ్స్ ఔట్ వర్డ్స్ ఫర్ హిస్ లవర్స్ టు యూజ్ అండ్ రీడ్, హి అటాచెస్ ఎ స్పిరిచ్యువల్ ఎనర్జీ టు దెమ్." బాబా అంటున్నారు, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బాబా ఏవైతే పదాలు తన ప్రేమికులకి చదువుకోవడానికి మరియు ఉపయోగించుకోవడానికి ఇస్తున్నారంటే, ఆ పదాలలో బాబా ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిని అటాచ్ చేస్తున్నారు. అంటే పొందుపరుస్తున్నారు అని దానికి అర్థం అంట. అది ఎలాంటి ఒక ఆధ్యాత్మిక శక్తి అని గనక మనం అనుకుంటే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ అటామిక్ స్పిరిచ్యువల్ బాంబ్. ఒక పెద్ద అటామిక్ స్పిరిచ్యువల్ బాంబ్. ఆధ్యాత్మికమైన ఒక పెద్ద బాంబ్ లాంటిది అని ఆ ఆధ్యాత్మిక శక్తి గురించి బాబా ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే అసలు ఎంత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఆ పదం అనేది బాబా ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నారు మనకి. And then one read these words, even if he does not understand even one word of what he reads, a part of the spiritual energy will be absorbed by that person. అయితే ఎప్పుడైతే బాబా ఇచ్చిన ఈ పదాలని మనం చదువుతామో, ఈవెన్ దో అవి మనకు అర్థం అవ్వకపోయినా సరే, చాలా సార్లు ఎన్నో పదాలు మనం బాబా ఇచ్చిన పదాలు చదువుతాం గానీ, అవి మనకు అర్థం కావు. ఈవెన్ అలా అర్థం కాకపోయినా కానీ, దాంట్లో నువ్వు ఒక్క పదాన్ని చదివినా కూడా, ఆ వ్యక్తి ఒక్క పదాన్ని చదివినా కూడా, అందులో ఆ ఆధ్యాత్మిక శక్తిలోని కొంత భాగం ఆ పర్సన్ అబ్సార్బ్ చేసుకోగలుగుతాడు. ఆ పర్సన్‌కి అబ్సార్బ్ అవుతుంది ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ అని బాబా చెప్పారు. అండ్ దిస్ ఎనర్జీ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ పర్సన్ ఇన్ హిస్ స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్. అసలు ఎంత బాగా ఇక్కడ బాబా చెప్తున్నారంటే, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడవడం కోసం అది చాలా చాలా ముఖ్యమైందంట. అంటే ఆ ప్రాముఖ్యత మనం ఈ వర్డ్ ద్వారా తెలుసుకోవాలనేది నిజంగా అసలు మెహర్ బాబా చాలా స్పష్టంగా, చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికే మనం ఇంకొంచెం జనరల్‌గా కొన్ని ఫ్యూ థాట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి అనే విషయాన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడం కోసం. అయితే మొట్టమొదటిగా మీరు చూస్తున్నట్టయితే, వి మే నాట్ హావ్ ఎన్ ఆథెంటిక్ రికార్డ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద పాస్ట్ అవతార్స్. గత అవతార కాలాల్లో ఎన్నో రూపాల్లో, ఎన్నో పదాలని గత అవతారులు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆ పదాలన్నిట్లికి కూడా ఒక ఆథెంటిక్ రికార్డ్ అనేది లేదెక్కడ కూడాను. ఎందుకంటే అది కాలానికి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా దాన్ని మార్చి, మార్చి చెప్పడం వలన ఆ అవతారుడి యొక్క సత్యమైన మాటలేవైతే ఉన్నాయో అవి కలుషితం అయిపోవడం జరిగిందనమాట. అయితే మరి ఫార్చునేట్‌లీ డ్యూరింగ్ ద ప్రెజెంట్ అవతారిక్ అడ్వెంట్ వి హావ్ ఎన్ ఆథెంటికేటెడ్ అండ్ డాక్యుమెంట్ రికార్డ్ ఆఫ్ ద అవతార్స్ వర్డ్స్. అదృష్టవశాత్తు ఈ అవతార కాలంలో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అవతారుడు చెప్పిన విషయాలేవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతి ఒక డాక్యుమెంట్ రూపంలో, ఒక రికార్డ్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఆ
ఆ పొందుపరిచిన విషయాలన్నీ కూడా ఎంతో ఆథెంటికేట్ అయిన విషయాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ అవతార కాలంలో పొందుపరిచిన విషయాలన్నీ కూడాను. అయితే ఇలాంటి ఎన్నో పుస్తకాలు, ఎన్నో రూపాల్లో పొందుపరిచిన వాటిలో చాలా పుస్తకాలు మనకి ఆన్‌లైన్‌లో ఫ్రీగా దొరుకుతున్నాయి ప్రస్తుతం. మనం గనక ట్రస్ట్ వెబ్‌సైట్‌లో కనుక వెళ్లి చూసినట్లయితే, మెహర్ బాబా చెప్పిన ఎన్నో విషయాలు ఒరిజినల్ వర్డ్స్ ఆఫ్ మెహర్ బాబా ఆర్ అవైలబుల్ ఆన్‌లైన్ ఇన్ ద ట్రస్ట్ వెబ్‌సైట్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న క్వెషన్ వేసుకుందామని మాకనిపించింది. అందుకని ఈ క్వెషన్ ఇక్కడ పుటప్ చేశాం. ఇఫ్ ఐ యామ్ ఎ రియల్ బాబా లవర్, షల్ ఐ నాట్ క్రేవ్ టు నో, రీడ్ అండ్ అండర్‌స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ మై బిలవెడ్ మెంట్ ఫర్ మై వెల్ బీయింగ్. అయితే ఈ ప్రశ్న ఎలాంటిదంటే, నిజమైన ఒక బాబా ప్రేమికుడిగా నా ప్రియతముడు చెప్పిన ఆ పదాలు చదవాలి, అర్థం చేసుకోవాలి అనే తపన, తాపత్రయం నాలో ఉండాలి కదా మరి. షల్ ఐ నాట్ క్రేవ్ టు నో, ఆ తపన, తాపత్రయం గనక నాలో లేకపోతే ఎలా మరి? అది దేనికి మరి ఆ తపన, తాపత్రయం ఉండాలి అంటే అది నా స్వప్రయోజనం కోసమే. ఇట్ ఈస్ ఫర్ మై వెల్ బీయింగ్ ఓన్లీ. సో, ప్రతి బాబా లవర్‌కి ఆ తపన ఉండాలి కదా! అలాగే తన ప్రేమికులుగా ప్రతి ఒక్కరం అయిన తన ప్రేమికులుగా మనల్ని మనం ఎంతవరకు ఈ బాబా పదాలతో అనుసంధానమై ఉన్నాము? హౌ వి ఆర్ అక్వియంటింగ్ అవర్ సెల్వ్స్ విత్ హిస్ వర్డ్స్. అలాగే మనం ఎక్కడ ఆ బాబా పదాలను తెలుసుకోవడంలో నిలబడి ఉన్నాము అనే ఒక అనాలిసిస్ కూడా మనకి మనం చేసుకోవాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ కోట్ ఇక్కడ మేము తెలియచేయాల్సిననుకున్నదేంటంటే, లెట్స్ ట్రై టు కోట్ బాబాస్ వర్డ్స్ యాస్ దే ఆర్ వెన్ వి షేర్ దెమ్ విత్ అదర్స్. అయితే ఈ బాబా చెప్పిన విషయాల్ని మనం వేరే వ్యక్తికి చెప్తున్నప్పుడు, మూడో వ్యక్తికి మనం ఎప్పుడైతే ఈ విషయాలను పైన ఎలాగైతే మనం మెహర్ బాబా చెప్పిన కోట్‌ని వేరే విషయానికి తెలియచేసేటప్పుడు ఎలా అయితే బాబా మనకి ఆయా పుస్తకాల్లో చెప్పారో, అలాగే ఆ కోట్‌ని మనం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి తప్ప, మన ఆలోచన విధానం కానీ, లేకపోతే మన పదాలు కానీ దాంట్లో ఉండకూడదు అనే విషయం కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే, పైన మనం చెప్పుకున్న కోట్‌లో అవి మారుతున్న కాలంతో పాటు ఆ ఒరిజినల్ పదాల్లో మన పదాలు చేర్చడం వల్ల అవి కలుషితం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ ఒరిజినల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం ఇతరులకు కూడా చెప్తూ ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ అందరూ గమనించాలి. తర్వాత మనం మూడో క్వెషన్‌కి గనక వెళ్ళినట్లయితే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ అవర్ అటెంప్ట్? అంటే ఈ, ఈ విషయాలన్నీ కూడా ఇలా చెప్పడానికి, ఇలా చేయడానికి గల ఉద్దేశ్యం ఏంటి? అన్న ఒక క్వెషన్ గనక మనం తీసుకున్నట్లయితే, అంటే మనం ఎండీఎఫ్ ద్వారా మనం ఈ విషయాలను తెలియచేయడానికి గల ఉద్దేశ్యం ఏంటి అని గనక మనం చూసినట్లయితే, టు మేక్ ద పార్టిసిపెంట్స్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బాబాస్ వర్డ్స్. పాల్గొనే ఈ ఈ డిస్కషన్ ఫోరమ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఆ బాబా యొక్క పదాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం ఒక ఎత్తైతే, రెండవది టు ప్రొవోక్ దెమ్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్ బాబాస్ వర్డ్స్ ఇన్ దేర్ ఒరిజినల్ ఫార్మ్. ప్రతి ఒక్కరు కూడా బాబా చెప్పిన ఆ విషయాలన్నిటిని కూడా ఒరిజినల్ ఫార్మ్‌లో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒరిజినల్ ఫార్మ్ అంటే ఏంటంటే, మనం రకరకాల ఎక్స్‌ప్లనేషన్స్ రూపంలో, రకరకాల ట్రాన్స్‌లేషన్స్ రూపంలో ఎండీఎఫ్ ద్వారా మనం ఎన్నో విషయాలు చెప్తున్నప్పటికీ కూడా, ఈ విషయాలనే తెలుసుకొని వదిలేయకుండా, మనం చెప్తున్న విషయాలన్నిట్లికి మూలమైన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, చాలా పుస్తకాలు మూలమైన పుస్తకాలు మెహర్ బాబా డైరెక్ట్‌లీ చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పదాలు అందరూ ఆ పుస్తకాల్లో ఉన్న పదాలని చదవాలి. ఆ ఒరిజినల్ ఫార్మ్‌లో అవతారుడిచ్చిన వర్డ్స్‌ని చదవాలి కాబట్టే, ఈ ఎక్స్‌ప్లనేషన్స్ ద్వారా, ఈ ట్రాన్స్‌లేషన్స్ రూపంలోని మనం ఎండీఎఫ్ ద్వారా అందరి ముందుకి తీసుకురావడం జరుగుతుంది అని అందరూ గ్రహించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ వర్డ్స్ చదవడానికి ఈ ప్లాట్‌ఫార్మ్ ప్రొవోక్ చేయాలి అనేది ముఖ్యమైన ఉద్దేశ్యం అన్నమాట. అలాగే మూడో క్వెషన్ గనక మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ నోయింగ్ థింగ్స్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ వే? అయితే ఎందుకు మరి ఈ బాబా చెప్పిన విషయాలన్నిటిని కూడా క్రమ పద్ధతిలో మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం? అంటే లెర్నింగ్ థింగ్స్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ వే సేవ్స్ అస్
లాట్ ఆఫ్ టైమ్ అండ్ హెల్ప్స్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్. ఎప్పుడైతే మనం విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో, అవి అలా తెలుసుకోవడం వల్ల దాంట్లో చాలా టైమ్ సేవ్ అవుతుంది. అలాగే వాటికి సంబంధించిన పూర్తి అర్థం కూడా మనకి ప్రాపర్‌గా తెలుస్తుంది. ఇట్ గివ్స్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్. అండ్ ద సెకండరీ థింగ్ ఈస్ ఎవరైతే ఈ మాధ్యమం ద్వారా ఎన్నో రూపాలుగా ఎంతో సహాయాన్ని ఎవరైతే వాలంటీర్స్ చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఎఫెక్టివ్‌గా ఈ పని చేయడం కోసం ఈ మాధ్యమం ఉపయోగపడాలి. ఈ క్రమ పద్ధతిలో చేయడం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోని పెంపొందించబడాలి అనే ఉద్దేశంతో కూడా ఈ స్ట్రక్చర్డ్ వేలో మనం థింగ్స్ చేయాలి అని అనుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న స్లైడ్‌లో ఈ స్ట్రక్చర్డ్ వే క్రమ పద్ధతి అన్నదానికి ఎలా మనం ఈ బాబాస్ వర్డ్స్‌ని క్రమ పద్ధతిలో తెలుసుకోబోతున్నాం అని గనక ముందుగా చూస్తే, మెహర్ బాబా చెప్పిన పదాల్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి డిస్కోర్సెస్ గాను, రెండోది మెసేజెస్ గాను. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ గ్రహించాల్సింది డిస్కోర్సెస్ అంటే మెహర్ బాబా చెప్పిన విషయాల్ని పుస్తక రూపంలో డిస్కోర్సెస్‌గా ప్రింట్ చేసిన డిస్కోర్సెస్ అని కాదు. డిస్కోర్సెస్ అంటే ఎక్స్‌ప్లనేషన్స్ గివెన్ బై మెహర్ బాబా. మెహర్ బాబా తన కార్యక్రమం చేసిన ఆ కాలంలో ఎన్నో వివరణలు ఇవ్వడం జరిగిందనమాట చాలా విషయాల గురించి. వాటిని మనం డిస్కోర్సెస్‌గా ఇక్కడ పరిగణించి, ఆ డిస్కోర్సెస్‌ని మళ్ళీ 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి కాన్సెప్ట్స్ గాను, రెండవది మెథడ్స్ గాను. అయితే కాన్సెప్ట్స్ అంటే ఏమిటి అంటే, మెహర్ బాబా భగవంతుడు మరియు సృష్టి అనే దానికి ఇచ్చిన వివరణలని మనం కాన్సెప్ట్స్ గాను, అలాగే ఎన్నో రకమైన మార్గాల్ని మెహర్ బాబా సూచించడం జరిగిందనమాట. ఒక ప్రేమ మార్గం, భక్తి మార్గం, ధ్యాన మార్గం అలా ఎన్నో విధమైన మార్గాలు మెథడ్స్ మనకి మెహర్ బాబా వివరించడం జరిగింది. వాటిని మనం మెథడ్స్‌గా తీసుకున్నాం. అలాగే మెసేజెస్ అంటే ఏంటంటే స్టేట్మెంట్స్ గివెన్ బై మెహర్ బాబా. మెహర్ బాబా ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో ఎన్నో మెసేజెస్ ఇచ్చారనమాట. అయితే అవి 3 రకాలుగా ఇచ్చారు. ఒకటి సామాన్య ప్రజల కోసం ఇచ్చిన మెసేజెస్, తర్వాత స్పెసిఫిక్‌గా బాబా ప్రేమికుల కోసం ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగా ప్రతి ఇండివిడ్యుయల్‌కి ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్. వీటన్నిటిని కూడా మనం మెసేజెస్ రూపంలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా ఆ వర్డ్స్ అనే స్ట్రక్చర్‌లో డిస్కోర్సెస్‌లో కన్సెప్ట్స్ అనే విషయం మీద మనం ఇప్పుడు మొట్టమొదటగా స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. అయితే కన్సెప్ట్స్ విషయానికొచ్చేటప్పటికి 3 బేసిక్ క్వెషన్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ మనం చెప్పుకున్న స్లైడ్‌లో 3 బేసిక్ క్వెషన్స్ గురించి చెప్పుకున్నాం. ఏంటి అంటే భగవంతుడు మరియు సృష్టి దానికి సంబంధించి. ఇప్పుడు భగవంతుడు మరియు సృష్టి అని చెప్పుకోవడానికి ముందుగా మనం కాస్మాలజీ అంటే మెహర్ బాబాస్ కాస్మాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ పైన చెప్పిన 3 క్వెషన్స్ మళ్ళీ ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది. దాన్నే మనం మెహర్ బాబాస్ కాస్మాలజీ అని అన్నాం అన్నమాట. ఆ కా అంటే కాస్మాలజీ అంటే డెఫినిషన్ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని నిగూఢంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఆవిర్భావం ఏంటి? దాని మూలం ఏంటి? అనే విషయాన్ని నార్మల్‌గా కాస్మాలజీలో తెలుసుకుంటాం కాబట్టి, ఇక్కడ మనం మెహర్ బాబాస్ కాస్మాలజీని తెలుసుకోబోతున్నాం. ఆ మెహర్ బాబాస్ కాస్మాలజీలో ఈ 3 క్వెషన్స్. వాట్ ఈస్ గాడ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్? అలాగే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్? ఇప్పుడు మనం ముందుకు వెళ్లి నెక్స్ట్ స్లైడ్‌లో గనక చూసినట్లయితే, వాట్ ఈస్ గాడ్ అనే ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు అంటే అస్తిత్వము అని మనం చెప్పుకుందాం ఇక్కడ. అస్తిత్వము అనగానే ఆ అస్తిత్వం ఎటువంటిది మరి అనంటే అది అనంత శాశ్వతమైన అస్తిత్వము. సో, వాట్ ఈస్ గాడ్? ఇట్ కమ్స్ దట్ ఇన్ఫినిట్ ఎటర్నల్ ఎక్సిస్టెన్స్. అయితే మరి అస్తిత్వం గురించే ఎందుకు మనం ముందు డెఫినిషన్ చెప్పుకుంటున్నాము అంటే, ఇక్కడ అనంతమైనది మరియు శాశ్వతమైనది ఏంటి అంటే అస్తిత్వమే కదా! అందుకని అస్తిత్వాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. మరి అస్తిత్వం అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు, అస్తిత్వం అంటే ఎప్పటికీ ఉండేది. దానికి మార్పుతో ఎటువంటి సంబంధం ఉండదు. విచ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ వితౌట్ అండర్‌గోయింగ్ ఎనీ చేంజ్. దాన్నే మనం అస్తిత్వము అని అంటున్నాం అన్నమాట.
అలాగే ఇంకొక విషయం సెకండ్ పాయింట్ చూసినట్లయితే విచ్ ఈస్ బేస్ ఆర్ కోర్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ అస్తిత్వం ఎలాంటిది అంటే అన్నిట్లికి మూలమైనది అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఆ అస్తిత్వం విచ్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి కూడా ఆ అస్తిత్వమే ఎసెన్స్ అని గనక చెప్పుకుంటూ ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఆ అస్తిత్వానికి మనం చెప్పుకోవడం జరిగింది. మట్టి మరియు వాటి పాత్రలు, బంగారం మరియు వాటి ఆభరణాలు, అలాగే కళ మరియు కలగనేవాడు. అయితే మట్టి మరియు పాత్రలు అన్న విషయాన్ని గనక మనం కొంచెం కొంచెం క్షుణ్ణంగా చూసినట్లయితే, మనం ఎప్పుడైనా ఒక కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి రకరకాల పాత్రలు అతను తయారు చేసినవి మనకు కనిపిస్తాయి. ఒక గిన్నెలు గాని, లేకపోతే ఒక రౌండ్‌గా ఉన్న కుండలు గాని, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉన్న మడ్ వెసెల్స్ మనకి కనిపిస్తాయన్నమాట. అయితే మరి ఆ పాత్రలన్నీ చేయడానికి మూలం మరి మట్టే గదా! సో, అస్తిత్వం దేన్ని అంటున్నామంటే, ఆ మట్టి అస్తిత్వానికి ఎగ్జాంపుల్. అంటే మట్టిని మనం ఆ అస్తిత్వానికి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ పోల్చడం జరిగింది. అలాగే బంగారం మరియు బంగారు ఆభరణాలు అని అంటున్నాం. అంటే మనం ఒక బంగారపు కొట్టుకో లేకపోతే ఒక జ్యువెల్లరీ షోరూమ్‌కి గనుక మనం వెళ్లి చూసినట్లయితే అక్కడ రకరకాల ఆభరణాలు రకరకాల షేప్స్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ కనిపించే ఆభరణాలన్నిట్లికి మూలం బంగారమే కాబట్టి, ఆ అస్తిత్వాన్ని మనం ఇక్కడ బంగారంతో మన ఉదాహరణకి అర్థం కావడం కోసం మనం బంగారంతో పోల్చడం జరిగింది. ఆ తర్వాత అనంతం అనే పదానికి గనక మనం అర్థం చూసినట్లయితే, ఈ అనంతమైన స్థితి ఎలాంటిది అంటే, దానికి మొదలు గాని, చివరి గాని లేదు. దట్ విచ్ నెయిదర్ హాస్ ఎ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. అలాగే అది ప్రతి చోట ఉంటుంది. దట్ విచ్ ప్రివేడ్స్ ఎవ్రీవేర్. ఆ అస్తిత్వం ఎలాంటిది అంటే ప్రతి చోట ఉంటుంది. ఒక చోట ఉంది, ఒక చోట లేదు. పలానా చోట ఉంది, పలానా చోట లేదు. అన్ని చోట్ల ఉన్నదాన్నే మనం అనంతము అని అంటున్నాం అన్నమాట. అలాగే అదొక్కటి మాత్రమే ఉంది. దట్ అలోన్ ఎక్సిస్ట్స్. ఆ! అనంతం అని తెలుసుకోవడానికి మన ఇమాజినేషన్‌లో మనకు అర్థం కావడం కోసమని ఇక్కడ ఒక 2 ఉదాహరణలు మనం చెప్పుకోవడం జరిగింది. ఒకటి ఆకాశము. ఆ తర్వాత రెండోది మహాసముద్రం. ఎటువంటి మహాసముద్రం అంటే తీరాలు లేనటువంటి మహాసముద్రము అని మనం అంటున్నాం. అంటే ఇప్పుడు మనం దాన్ని ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాం. ఆ అనంతత ఎటువంటిదిరా అంటే ఆకాశంలాగా అన్ని చోట్ల ఉండేది. అలాగే మహాసముద్రంలాగా తీరం లేనటువంటి మహాసముద్రంలాగా ప్రతి చోట ఉండేది. ఎప్పుడూ ఉండేది అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే మరి ఈ శాశ్వతం అన్న పదాన్ని గనక మనం చూసినట్లయితే దట్ విచ్ నెయిదర్ హాస్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. అంటే కాలంతో సంబంధం లేకుండా మొదలు, చివరు అనే పదం అనేది ఇక్కడ లేకుండా శాశ్వతంగా ఉన్నటువంటి అస్తిత్వం అంట అది. అందుకని దాన్ని మనం శాశ్వతమైనది అని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్‌గా సూర్యుడు. సూర్యుడు కాల పరిమితులకు సంబంధం లేకుండా ఎప్పుడూ ఉంటాడనమాట. అలాగే టైం కూడా ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు అనకుండా ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. సో, ఇన్ టోటాలిటీ వాట్ ఈస్ గాడ్ దట్ ఆన్సర్ గివ్స్ ఫర్ ఈస్ ఇన్ఫినిట్ ఎటర్నల్ ఎక్సిస్టెన్స్. అనంత శాశ్వత అస్తిత్వము. త్రూ థిస్ ఇద ఈ క్వెషన్ అయిపోయింది కాబట్టి, మనం ఇప్పుడు రెండో క్వెషన్‌కి వెళ్ళడానికి ముందుగా అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ అనే విషయానికి వెళ్ళడానికి ముందుగా, ఒక చిన్న ఉపమానాన్ని తీసుకొని, ఆ ఉపమానం ద్వారా చైతన్యం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే, ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనం పర్పస్ ఆఫ్ క్రియేషన్ తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది మనకి. సో, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఉదాహరణ గనక మీరు చూసినట్లయితే, ఇక్కడ 3 చిత్రాలు మనకు కనిపిస్తున్నాయన్నమాట. అయితే 3 చిత్రాల్లో మధ్యలో ఉన్న బొమ్మని గనక మనం చూసినట్లయితే, ఒక పిల్లవాడు గాఢ నిద్రావస్థలో అంటే పడుకొని ఉన్న స్థితిలో మనకు కనిపిస్తున్నాడన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కథను మనం చెప్పుకుందాం. ఒక పిల్లవాడు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ మార్గ మధ్యలో ఒక చోట బాగా అలసిపోయి పొద్దునుంచి సాయంత్రం దాకా ప్రయాణం చేసి అలసిపోయి ఒక చోట రెస్ట్ తీసుకోవడం కోసం ఒక ఇంటి దగ్గర ఆగుతాడనమాట ఒక గ్రామంలో. ఆ ఇంటి దగ్గర వరండాలో ఆ పిల్లవాడు పడుకొని పోతాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడని అనుకుందాం. అయితే అదే ఇంట్లో ఉన్న మరొక పిల్లవాడు ఈ బయట పడుకున్న పిల్లవాడిని చూసి
బయటకు వచ్చి "నువ్వెవరు?" అని అడుగుతాడనమాట. అడిగితే ఈ పిల్లవాడు ఎటువంటి సమాధానం ఇవ్వడు అప్పుడు. సరే అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత సమయానికి ఆ పిల్లవాడు చూస్తాడనమాట. మళ్ళీ బయటికి చూస్తే ఈ పడుకున్న పిల్లవాడు లేచి కూర్చోవడం గమనిస్తాడనమాట. ఆ లేచి కూర్చోవడం గమనించి ఆహ్, మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న పిల్లవాడు బయటికి వచ్చి "నువ్వెవరు?" అని అడుగుతాడు. అడిగినప్పుడు ఈ పడుకొని లేచి కూర్చున్న పిల్లవాడు "నేను పలానా పలానా నేనిక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను. ఇలా అలసిపోయాను కాబట్టి నేనిక్కడ రాత్రి పడుకున్నాను" అని చెప్తాడనమాట. అయితే ఇక్కడ 2 విషయాల్ని మనం గమనించాల్సిన స్థితి. ఒకటి పడుకొని ఉన్న స్థితి, గాఢ నిద్రావస్థలో ఉన్న పిల్లవాడి స్థితి, అలాగే మేల్కొని కూర్చున్న పిల్లవాడి స్థితి అన్నమాట. అలాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించొచ్చు. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ రెండో కుర్రవాడు వచ్చి అడిగిన ప్రశ్నకి ఆ పిల్లవాడు సమాధానం ఇవ్వలేకపోవడం, అలాగే మేల్కొని ఉన్నప్పుడు ఆ పిల్లవాడు మేల్కొని ఉన్నప్పుడు ఆ రెండో కుర్రవాడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడం. అయితే ఈ రెండో స్థితి ఏదైతే ఉందో మేల్కొని ఉన్నప్పుడు పిల్లవాడు ఇచ్చిన సమాధానాన్ని మనం స్పృహగా తీసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆ కుర్రవాడు పడుకున్న దాన్ని స్పృహ లేని ఒక స్థితిగా తీసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మరి మొదటి స్థితిలో అతనికి స్పృహ లేదు గదా! నేను పలానా, పలానా అని. ఈ రెండవ స్థితిలోకొచ్చేటప్పటికి తన స్పృహొచ్చింది. ఏదైతే స్పృహొచ్చిందో స్పృహ రాగానే తను ఆ సమాధానం చెప్పాడు. ఆ స్పృహనే మనం చైతన్యము అని పిలుస్తున్నాం అన్నమాట. దాన్నే మనం కాన్షియస్‌నెస్ అని చెప్తున్నాం. అందుకనే మనం ఇక్కడ 2 క్వెషన్స్ ఎయడం జరిగింది. వై డిడ్ ద గై నాట్ ఆన్సర్ ద క్వెషన్ వైల్ స్లీపింగ్? హౌ కమ్ ద సేమ్ గై ఈస్ ఏబుల్ టు ఆన్సర్ ఆఫ్టర్ వేకింగ్ అప్? ఎందుకంటే ఆ కుర్రవాడు పడుకున్నప్పుడు చెప్పలేని క్వెషను లెగిసిన తర్వాత ఎందుకు చెప్పాడు అంటే, లెగిసిన తర్వాత అతనికి స్పృహొచ్చింది కాబట్టి, నేను పలానా, పలానా అని అతనికి తెలిసింది కాబట్టి, తను ఆ సమాధానం చెప్పగలిగాడు. ఈ స్పృహనే మనం కాన్షియస్‌నెస్ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు రెండో క్వెషన్‌కి సమాధానానికి వెళ్ళడానికి ముందు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ అనే సమాధానానికి వెళ్ళడానికి ముందు మీకొక ఇమేజ్ ఇక్కడ స్లైడ్‌లో కనిపిస్తుందండి. ఇక్కడ గనక మీరు చూసినట్లయితే, మనం చెప్పుకున్నట్టుగా ఇందాక అనంత శాశ్వత అస్తిత్వమైన భగవంతుడు అన్నిటికంటే ముందుగా కనపడడం జరుగుతుంది. ఆ పైన గనక మనం చూసినట్లయితే గాడ్ అని చెప్పామన్నమాట మనం. అయితే ఈ భగవంతుడి స్థితి ఏదైతే ఉందో అనంత శాశ్వతమైన అస్తిత్వమైన స్థితిలో ఉన్న భగవంతుడికి మొట్టమొదటగా ఒక క్వెషన్ ఏర్పడిందనమాట. హూ యామ్ ఐ? అంటే నేను ఎవరిని? ఆ క్వెషన్‌కి సమాధానంగా భగవంతుడు ప్రయాణం చేయడం జరిగింది. ఆ ప్రయాణాన్నే మనం సృష్టి అని అన్నామనమాట. భగవంతుడు నేను ఎవరిని అన్న క్వెషన్‌కి సమాధానంగా చేసిన ప్రయాణాన్నే మనం సృష్టి అని, అయితే ఆ సృష్టి ఎందుకలా ప్రయాణం చేశాడు అని గనక మనం ఆలోచించినట్లయితే, ఈ మొట్టమొదటిగా భగవంతుడికి వచ్చిన ప్రశ్న హూ యామ్ ఐ అన్న స్థితిలో ఉన్నప్పుడు అక్కడ చైతన్యం అనేది లేదనమాట. నో కాన్షియస్‌నెస్. దాన్నే మనం చైతన్యం లేని స్థితిగా మనం చెప్పినట్లయితే ఆ చైతన్యం లేని స్థితి నుండి భగవంతుడు కొద్దిగా చైతన్యాన్ని అన్‌ఫోల్డ్ చేసుకుంటూ అంటే అభివృద్ధి చేసుకుంటూ చైతన్య అభివృద్ధి చెందుతూ కొద్దిగా పూర్తి చైతన్యం వైపుకి ప్రయాణం చేశాడు. అంటే మరి భగవంతుడు ఆహ్, దేని గురించి ప్రయాణం చేశాడు అంటే చైతన్య అనుభవాన్ని పొందడం కోసం. అంటే ఏమీ లేని చైతన్య అనుభవం నుండి కొద్దిగా ప్రయాణం చేస్తూ పూర్తిగా చైతన్యం పొందే అనుభవంలోకి భగవంతుడు చేసిన ప్రయాణాన్ని క్రియేషన్ గాను, అలాగే దేని గురించి భగవంతుడు ప్రయాణం చేశాడు అంటే, చైతన్య అనుభవం పొందడం కోసం చేసిన ప్రయాణాన్ని భగవంతుడు చేసిన ప్రయాణంగాను మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. అందుకని ఆ బొమ్మలో హూ యామ్ ఐ ఆ ప్రయాణం చేస్తూ చిట్ట చివరికి ఐ యామ్ గాడ్ అనే స్థితికి వెళ్తుంది. అంటే పూర్తి చైతన్యాన్ని పొందుతుంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. అంటే మనం క్రియేషన్ అంటే ఏంటి? పర్పస్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటి? అనే 2 విషయాల్ని కూడా ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాన్నే మనం డెఫినిషన్ రూపంలో చూసినట్లయితే, ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ టు నో ద ఆన్సర్ ఫర్ ద ఇనీషియల్ క్వెషన్ హూ యామ్ ఐ? ఆ
మొట్టమొదటగా నేను ఎవరిని అనే ప్రశ్నకి ఏదైతే వచ్చిందో దానికి సమాధానం తెలుసుకోవడం కోసం చేసిన ప్రయాణాన్నే క్రియేషన్ గాను, అలాగే ఆ ఆన్సర్‌ని తెలుసుకోవడానికి కోసం చేసిన ప్రయాణాన్నే పర్పస్ ఆఫ్ క్రియేషన్ గాను చెప్పడం జరిగింది. అది ది ఆ ప్రయాణం ఎటువంటిది అంటే టు గెయిన్ ద కాన్షియస్‌నెస్ విచ్ ఈస్ ప్యూర్. ఆ ప్యూర్ అంటే పూర్తిగా వచ్చిన చైతన్యం, ఫుల్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని గెయిన్ చేయడం కోసం. అలాగే టు మేక్ అన్‌కాన్షియస్ గాడ్ కాన్షియస్‌లీ ఎక్స్‌పీరియన్స్ హిస్ గాడ్‌హుడ్. ఆ అచైతన్యంలో ఉన్న భగవంతుని స్థితికి పూర్తి చైతన్యం కలిగిన భగవత్ అనుభవం పొందడం కోసం అందు గురించి ఈ పర్పస్ ఆఫ్ క్రియేషన్ అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మూడవ ప్రశ్న అయినటువంటి మన వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అని తెలుసుకోవడానికి ముందు మనం ఇంకొక చిన్న ఉపమానాన్ని తీసుకోవడం జరిగిందండి. అంటే ఆ ఉపమానం ఏంటి అంటే ఒక అరటిపండుకి సంబంధించిన కథ. లేదంటే అరటిపండు కథగా గూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ తెలుసుకోవడానికి ముందు గనక ఈ ఈ ఉపమానం రూపంలో గనక మనం తెలుసుకున్నట్లయితే, ఆ ఆన్సర్ మనకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోటి ఈ అరటిపండు కథని మనం ముందుగా చెప్పుకుందాం. అయితే ఈ అరటిపండు కథను గనక మనం కొంచెం డీప్‌గా గనక చూసినట్లయితే, ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్‌ని మొట్టమొదటిగా 3 దశల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మీరు పైనున్న చిత్రంలో మొట్టమొదటగా చూస్తున్న దశలో గనక చూసినట్లయితే, పిందిగా ఉన్న అరటిపండు కాయగా మారే పరిణామ క్రమం మీకక్కడ కనిపిస్తూ ఉంటుందనమాట. అంటే మొట్టమొదట ఒక చిన్న పిందిగా ఉండి, తర్వాత ఇంకొంచెం పెద్ద కాయగా మారి, తర్వాత ఇంకొంచెం పెద్ద కాయగా మారి, తర్వాత ఒకానొక స్టేజొచ్చేసేటప్పటికి ఆ కాయ ఎదుగుదలనేది ఆగిపోతుందనమాట. అంతకంటే పెద్దగా పెరగదు. మనం ఈ పక్కన ఉన్న కుడివైపునున్న అరటికాయ చిత్రం గనక మనం చూసినట్లయితే, ఆ కాయ అంతటితో ఇంక అక్కడి వరకు పెరిగి అక్కడ ఆగిపోతుందనమాట. అలాగే రెండవ దశలో గనక మనం చూసినట్లయితే ఏదైతే పూర్తిగా కాయగా మారిపోయిందో, ఆ కాయ పండు అయ్యే ప్రాసెస్‌ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. రెండవ దశలో. అలాగే మూడవ దశలో ఆ పండుగా మారిపోయిన అరటి పండు నుంచి తోలుని గనక తీసేస్తే పండు ఒకటే మిగిలిపోతుంది అన్న విషయం మనకి ఇక్కడ మూడవ దశలో దోహదపడుతుంది. అయితే మరొకసారి ఇంకొంచెం డీప్‌గా గనక మనం 3 దశల్ని మరీ ఇంకొకసారి గనక మనం చూసినట్లయితే, మొట్టమొదటి దశలో పిందె నుంచి కాయగా మారుతున్న క్రమంలో లోపలున్న గుజ్జు కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అలాగే ఆ గుజ్జుతో పాటుగా పైన ఉన్న తొక్క కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఒక స్టేజ్‌లో గుజ్జు మరియు తొక్క 2 కూడా ఆ స్థితిలో ఆగిపోవడం జరిగిందనమాట. అయితే మరి రెండో దశలో చూసినట్లయితే కాయగా ఉన్న అరటికాయ పండుగా మారుతున్నప్పుడు లోపలున్న గుజ్జు అలాగే ఉంటుంది. కానీ ఆ గుజ్జుకు ఉన్న తొక్క ఏదైతే ఉందో అది లూజ్ అవుతూ ఉంటుందనమాట. ఆ సెకండ్ దశలో గుజ్జుని పట్టుకొని ఉన్న తొక్క. మొట్టమొదటి దశలో గుజ్జుని తొక్క ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుందంటే, ఆ పట్టుకొని ఉన్న తొక్క రెండవ దశలో గుజ్జు నుంచి లూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందనమాట. ఇది రెండవ దశగాను. ఆ తర్వాత మూడో దశలో పూర్తిగా పండుగా మారిపోయిన తర్వాత, ఆ పండు నుంచి తొక్కని ఎంత అలవోకగా మనం వేరు చేసేస్తామో, అంటే ఆ పండు నుంచి తొక్కని అలవోకగా మనం వేరు చేసేయగలిగినప్పుడు, పండు ఒకటే మిగులుతుంది అన్న విషయం కూడా ఇక్కడ మనకి బోధపడుతుందనమాట. అయితే ఇప్పుడు మనం ఈ కనిపిస్తున్న ఇంకొక ఇమేజ్ మీరు గనక చూసినట్లయితే, మీకు స్లైడ్‌లో కనిపిస్తున్న ఇమేజ్ గనక చూసినట్లయితే, పైన చెప్పుకున్నట్టుగా ఆ పైన ఉన్న తోలు ఏదైతే ఉందో, దాన్ని మనం సంస్కారాలుగాను, ఆ తర్వాత ఆ లోపలున్న గుజ్జు ఏదైతే ఉందో, దాన్ని మనం చైతన్యంగాను అనుకుందాం. అప్పుడు అలా గనక మనం అనుకున్నట్లయితే, మరొకసారి ముందు మనం సృష్టి అలాగే పర్పస్ ఆఫ్ క్రియేషన్‌ని తెలుసుకున్న బొమ్మని గనక మళ్ళీ మనం ఇక్కడ పెట్టి, దాన్ని అరటిపండుని ఆయా ప్లేసెస్‌లో గనక మనం పెట్టినట్లయితే, హూ యామ్ ఐ అంటే నేను ఎవరు అన్న ప్రశ్నకి సమాధానంగా చైతన్యం మొదటి దశలో పిందె నుంచి కాయగా మారే వరకు పరిణామ క్రమంలో ప్రయాణం చేసింది.
ఓకే. అంటే పిందిగా ఉన్న అరటిపండు కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా ఒక కాయ రూపంలో మారింది. ఆ కాయ రూపంలో మారుతున్న క్రమంలో గుజ్జు మరియు తొక్క ఒకే విధంగా పెరుగుతూ వచ్చాయి. అంటే చైతన్యం మరియు సంస్కారాలు ఈక్వల్‌గా పెరుగుతూ వచ్చాయన్నమాట మొదటి దశలో. ఆ రెండవ దశలో గనక మనం చూసినట్లయితే అరటికాయ పండుగా మారుతుంది. ఆ పండుగా మారుతున్న క్రమంలో అంటే చైతన్యం అలాగే ఉంటూనే సంస్కారాలు వాటి యొక్క గ్రిప్‌ని లూజ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే సంస్కారాల సడలింపు అనేది ఈ రెండో క్రమంలో జరుగుతుంది అనే విషయం మనకిక్కడ క్లియర్‌గా అర్థమవుతుందనమాట. అయితే మూడో దశలో గనక మనం చూసినట్లయితే ఆ పండుగా మారిన అరటికాయలోంచి పూర్తిగా గనక మనం పండుని తొలగించినట్లయితే, అంటే చైతన్యంతో పాటు ఏవైతే సంస్కారాలు పట్టుకొని ఉన్నాయో, ఆ సంస్కారాలు పూర్తిగా తొలగిపోయినప్పుడు పండు మాత్రమే మిగిలింది. దాన్నే మనం ఇందాక ఫుల్ కాన్షియస్‌నెస్ అని అనుకున్నాం. పూర్తి చైతన్యం అని అనుకున్నాం అన్నమాట. అంటే నో కాన్షియస్‌నెస్, అలాగే అన్‌ఫోల్డ్‌మెంట్ ఆఫ్ కాన్షియస్‌నెస్, అలాగే ఫుల్ కాన్షియస్‌నెస్. ఇది ఈ ఈ 3 దశల్లో జరిగిన దాన్ని ఇప్పుడు గనక మనం ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అనుకుని ఇంకొంచెం ముందుకు వెళ్లి గనక చూసినట్లయితే, దీన్ని మెహర్ బాబా చెప్పిన విధంగా గనక మనం చూసినట్లయితే, మొట్టమొదటగా జరిగిన దశని ఏదైతే పిందె కాయగా మారిందో దాన్ని మనం ఎవల్యూషన్ అని అంటే పరిణామము అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ పరిణామ క్రమము అని, అలాగే రెండవ దశ ఏదైతే ఉందో ఆ కాయ పండుగా మారుతున్న దశ. అంటే ఆ సంస్కారాలు సడలిస్తున్న దశ ఏదైతే ఉందో మనం రీఇన్కార్నేషన్ ప్రాసెస్ గాను అంటే పునర్జన్మ క్రమంగాను, అలాగే మూడవ దశలో పండు నుంచి ఆ తొక్కను తొలగించి పండు మాత్రమే మిగిలిపోయిన ఆ పూర్తి చైతన్యాన్ని అనుభవించిన ఆ దశని ఇన్వల్యూషన్ ప్రాసెస్ గాను అంటే అంతర్ముఖ ప్రయాణం గాను మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి పర్పస్ ఆఫ్ క్రియేషన్ అనేది ఈ ఇమేజ్ ద్వారా బాగా మనం తెలుసుకోగలిగాము అని అనిపిస్తుంది. దీన్నే గనక మనం డెఫినిషన్ రూపంలో గనక చూసినట్లయితే, పైన చెప్పుకున్న 3 దశలుగా ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అనేది జరిగింది. అది 3 దశలు అవి ఏంటి అంటే, మొట్టమొదటగా ఎవల్యూషన్ ప్రాసెస్. ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్‌నెస్. చైతన్యం అభివృద్ధి చెందింది. అంటే చైతన్యం అభివృద్ధి చెందినప్పుడు ఏం జరిగింది? కాన్షియస్‌నెస్ కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అలాగే చైతన్యంతో పాటు సంస్కారాలు కూడా వైండ్ అప్ అవుతూ వచ్చాయి. వైండింగ్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ థిస్ ఎవల్యూషనరీ ప్రాసెస్. అలాగే రెండవ ప్రాసెస్‌ని గనక మనం తీసుకున్నట్లయితే రీఇన్కార్నేషన్ ప్రాసెస్‌ని ఈ ప్రాసెస్‌లో సంస్కారాల యొక్క గ్రిప్ ఏదైతే ఉందో చైతన్యాన్ని గట్టిగా పట్టుకొని ఉన్న సంస్కారాల యొక్క గ్రిప్ అనేది కొంచెం కొంచెంగా లూజ్ అవుతూ వచ్చింది. అలాగే ఇన్వల్యూషన్ ప్రాసెస్ గనక మనం చూసినట్లయితే ఇక్కడ పూర్తి చైతన్య అనుభవంతోనే ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అన్వైండ్ చేసుకోవడం జరిగింది. అంటే ఏమీ లేని సంస్కారాలు లేని ఒక స్థితి అనే స్థితికి రావడం వల్ల పూర్తి చైతన్యం అనే అనుభవం వచ్చింది. దాన్ని మనం ఇన్వల్యూషన్ ప్రాసెస్‌గా తీసుకున్నాం. అది ఈరోజు మనం టోటల్‌గా ఇంట్రడక్షన్ ద్వారా అలాగే 3 బేసిక్ క్వెషన్స్‌కి సంబంధించిన సమాధానాలు పూర్తిగా మనం తెలుసుకోవడం జరిగిందండి. అయితే ఈ విషయంతోటి ఇక్కడితోటి ఈరోజు మనం చెప్పుకోవాలనుకున్న టోటల్ కంటెంట్ అయిపోయింది. సో, నేను ఇక్కడితోటి ఈ ప్రెజెంటేషన్ ముగిస్తున్నాను. మీకు ఏదైనా ఇంకా ఫీడ్‌బ్యాక్ లేదంటే క్వెషన్స్ రూపంలో గనక మీరు మళ్ళీ అడగాలి అనుకుంటే నేను మళ్ళీ ఫస్ట్ స్లైడ్ నుంచి నేను స్టార్టింగ్ నుంచి వస్తాను. అప్పుడు మీరు అడిగిన దానికి మళ్ళీ మనం ఇంకొకసారి డిస్కస్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు చూపిస్తున్న స్లైడ్ మీద ఒక ప్రశ్న అండి. ఆల్ చెప్పండి. రిటర్న్ వర్డ్స్ ఆర్ డెడ్ అంటిల్ యూ బ్రింగ్ దెమ్ టు లైఫ్ అని ఫ్రాన్సిస్ చెప్పారు కదా. బట్ ద లైఫ్ యూ గివ్ దెమ్ విల్ బి యువర్ ఓన్ ఇమేజ్ ఆఫ్ ఫాల్స్నెస్. అంటే ఇప్పుడు మనకి బాబా వర్డ్స్ నే మనము మన ప్రయత్నంగా మనకున్న అండర్స్టాండింగ్ తో చెప్పడం ప్రయత్నించడం మానేయాలా? దీని అర్థం అదా? ఎందుకంటే నిజమైన సత్యం తెలియాలి అంటే బాబా చెప్తేనే, బాబా ద్వారా వస్తేనే, ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ద్వారా నుంచి వస్తేనే దాని వాల్యూ ఉన్నట్టు కదా, పరిపూర్ణ సత్యం ఉన్నట్టు కదా. బాబా మాటలను యథాతథంగా బాబా ఇలా చెప్పాడు అని చెప్పిన తర్వాత మన వ్యాఖ్యానం చేయొచ్చు దాని మీద.
అంతేగాని ఆ బాబా మాటల్ని నా మాటలుగా చెప్పి ఇప్పుడు చాలా టీవీ ఛానల్స్లో డిస్కోర్సెస్ నుంచి గాడ్ స్పీక్స్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా కోట్ చేస్తున్నారండి చాలామంది పీఠాధిపతులు. కానీ అవి బాబా మాటలుగా వాళ్ళు చెప్పట్లేదు, తమ సొంత మాటలుగా చెబుతూ ఉన్నారు. అంచేత బాబా ఇలా చెప్పాడు, దాని వివరణ ఇది, ఇవి బాబా మాటలు, ఇవి నా మాటలు అని స్పష్టంగా చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి అని ఇక్కడ దాని అర్థం. అందుకే బాబా చెప్పింది కూడా, బట్ వెన్ మన్ స్పీక్ దీస్ వర్డ్స్ యాజ్ దేర్ ఓన్ ద వర్డ్స్ బికమ్ మీనింగ్లెస్. చూసారా, తన మాటలుగా చెప్తే వాటికి విలువ లేదు. ఇప్పుడు బాబా ఏం చెప్పారు, డోంట్ వరీ, బీ హ్యాపీ. కానీ నేను ప్రతి వాడికి సలహా, డోంట్ వరీ వై, బీ హ్యాపీ అని చెప్తే పోరా అంటాడు. బాబా ఇలా చెప్పాడని నేను చెబితే దానికి విలువ ఉంటుంది కదా. అది ఎప్పుడు కూడా బాబా ఇలా చెప్పాడు అని మనం చెప్పడం అలవాటు చేసుకోవాలి. కానీ అవి నా సొంత మాటల కింద వాడేస్తే వాటికి విలువ ఉండదు. ఆ మాటలకి మాత్రమే కాదు విలువ, ఆ సోర్స్కి పెద్ద విలువ ఉంది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఆ సోర్స్కి ఆ విలువ అంతా ఉంది, ఆ కేవలం మాటలకు కాదు. ఆ మాటలు ఆయన వాడినటువంటి ఒక టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్, అవి మాధ్యమాలు మాత్రమే. యాక్చువల్గా ఆయన సోర్స్ ఇంపార్టెంట్. అంచేత మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు బాబా ఇలా చెప్పాడు, వీలైతే ఇదిగో ఫలానా పుస్తకంలో ఇలా చెప్పాడు అని దాని మీద వ్యాఖ్యానం మనం సొంతంగా చెప్పచ్చు. సో వీ కెన్ గివ్ అవర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్, బట్ వీ షుడ్ సే దట్ దిస్ ఈజ్ మై ఎక్స్ప్లెనేషన్, బట్ దీస్ ఆర్ ది వర్డ్స్ గివెన్ బై బాబా అని చెప్పడం అది కరెక్ట్ అన్నమాట. ఈ స్లైడ్‌లో ఎవరన్నా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పగలరండి? బాబా ఒక చోట అన్నారండి, నీవు నన్ను ప్రేమించడం నిజమైతే నా గురించి ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలని ఆకలి నీలో ఉండాలి కదా, అవునా కదా అన్నారు బాబా. అంటే సింపుల్ ఉదాహరణ ఏంటి, బాబా అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో ఏం చెప్పాడో ఏం చెప్పాడో అని తహతహ మనలో ఉండాలి కదా అని దీన్ని. ఎందుకంటే ఈ ఎండిఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని సత్యం వైపుకు పురుకొల్పడం కూడా. మనం అలాగే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవడం కాదు, రారా తెలుసుకో, ఇదిగో తెలుసుకో, ఇది సత్యం, ఇంత విలువైంది అని చెప్పడం కూడా మన ఉద్దేశం. కాబట్టి మనం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అసలు బాబాయ్ నాకు తెలుసా, బాబా స్వయంగా రాసినవి ఎన్ని ఉన్నాయి, బాబా మీద ఇతరులు రాసినవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని చదివాను నేను దానిలో, ఎంత పర్సెంట్, 0.01%, 5%, 10%? నాకు నేను ఎవరికి వాడే, ఇది బయట వాడికి మనమేమి మార్కులు వేయక్కర్లేదండి, మనకు మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హూ ఎమ్ ఐ అని క్వశ్చన్ వేసేటప్పుడు అన్కాన్షియస్ గాడ్ నేనెవరు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నాడు అనేది మురళి గారు చెప్పారు. అయితే డీప్ స్లీప్లో ఉండేటప్పుడు క్వశ్చన్ వేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? డీప్ స్లీప్లో ఉన్నప్పుడు క్వశ్చన్ వచ్చింది అంటే, ఒక డీప్ స్లీప్లో ఉన్న పర్సన్ నిద్ర లేవడానికి ఏదైతే కారణమైందో అది అని అర్థం. ఆడ క్వశ్చన్ వేసుకున్నాడు అంటే ఎరుకుతో క్వశ్చన్ వేసుకున్నాడు అని కాదు. అతను యాక్చువల్గా మెలకు వైపు, ఇప్పుడు మనం ఒక గాఢ నిద్రలో ఉన్న ఒక వ్యక్తి మెలకు స్థితికి రావడానికి ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఏ పాయింట్లో అది ట్రిగ్గర్ అయిందో దట్ పాయింట్. ఆ పాయింట్ ఏంటి అంటే నేనెవరు అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అది ట్రిగ్గర్ అయింది. అది సగం మెలకువ స్థితి. సగం మెలకు సార్ అసలు. అంటే ఈ మెలకువ వైపు అసలు అంతవరకు గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి మెలకువ అనే స్థితి వైపు జర్నీ చేయడానికి అసలు ఏది కారణమై ఉంటుంది? ఏదో ఒక పాయింట్ దగ్గర అది ట్రిగ్గర్ అవ్వాలి కదా. అది ఏ కాజ్ తో ట్రిగ్గర్ అయింది, ఆ కాజ్ చెప్పుకుంటున్నాం మనం అక్కడ. కరెక్ట్. అంటే ఇది మాటల్లో చెప్పడానికి అతను అంటే మనకు అర్థం అవడానికి అలా చెప్పాడు అనమాట. తను ఎవరో అని తను తెలుసుకోవడానికి జర్నీ చేశాడని. కానీ యాక్చువల్గా అక్కడ దాన్ని అంత లిటరల్ గా తీసుకోకూడదు. సో తను ఎవరో తాను ఫైనల్ గా తెలుసుకోవడం కోసం ఈ మెలకువ అనేది న్యాచురల్ గా తనలో ఆ మెలకువ వైపు జర్నీ జరిగింది గాఢ నిద్ర నుండి. అదే స్టార్టింగ్ పాయింట్ అనమాట, అది స్టార్టింగ్ పాయింట్, ద కాజ్ ఆఫ్ అవేకనింగ్ అనమాట ఇది. అంటే ద జర్నీ టువర్డ్స్ అవేకనింగ్ కాజ్ ఏంటంటే ఇది ఆ ట్రిగ్గర్ అయిన పాయింట్. ఈ ఎగ్జాంపుల్ ఇది బాబా చెప్పింది కాదండి. సో బాబా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్ లో అండి, ఒక స్పూల్ ఉంటుంది కదా, మనం థ్రెడ్ స్పూల్ అంటే దారపు ఉండ లోపల దానికి దారం ఇలా చుడుతూ ఉంటాం, లేదా కర్రకు కానీ. ఆ ఉదాహరణ ఇచ్చారు బాబా. సో ఎవల్యూషన్ లో చైతన్యం అనేటువంటి ఒక కర్ర మొక్కకి ఈ సంస్కారాలు అనేటువంటి దారాలు చుట్టుకుని ఉంటాయి. అలా చుట్టుకుంటూ నాట్స్ ముడులు ఏర్పడుతూ ఉంటాయి.
అది ఎప్పుడు వీడుతుందంటే ఆ ముడి ఇన్వల్యూషన్లో, అంతర్ముఖ ప్రయాణం స్థితిలో పరిణామ స్థితిలో ఏర్పడిన ముళ్ళన్నీ కూడా వీచుకుంటాయి, వీడిపోతాయి. అయితే పునర్జన్మ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ఆ పడిన ముడులన్నీ కూడా లూజ్ అవుతాయి. ఆ గ్రిప్ ఏదైతే ఉందో ఆ గ్రిప్ అనేది లూజ్ అవుతుంది. ఇది బాబా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. అది ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్ అని అన్నారు కదా, అక్కడ మళ్ళీ ఒకసారి బాబా మాటల్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, బాబా మాటలతో సహవాసాన్ని పెంచుకోవడం ఒక ఎత్తు. మనము అనేక వివరణల ద్వారా, అనువాదాల ద్వారా, ఆడియోలు వినడం ద్వారా అర్థం చేసుకోవడం అయితే జరుగుద్దండి. కానీ ఆయన వాడిన ఆదిమూలమైనటువంటి పదాలతో పరిచయం మాత్రం ఆయన పుస్తకాలు చదివితేనే వస్తుందండి. సో మన ఈ MDF ప్లాట్ఫారం ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవన్నీ అర్థం చేసుకుని ఇవన్నీ అనువాదాలు చదివేశాక ఇక నాకు అక్కర్లేదండి, నా దగ్గర ఇంగ్లీష్ గాడ్ స్పీక్స్ పుస్తకం ఎవరికైనా ఇచ్చేస్తాను అనేటువంటి అవగాహనకు వస్తే అది మనం సరిగా మన ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయనట్టే లెక్క. ఇప్పుడు ఉదాహరణకి గాడ్ స్పీక్స్లో రివ్యూ క్లాసెస్ జరిగాయి అనుకున్నాం. ఆ సెక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గాడ్ స్పీక్స్ ఒరిజినల్ బుక్ తీసి ఎన్నాళ్ళు నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు ఇదన్నమాట దీని అర్థం అని మళ్ళీ ఆ ఇంగ్లీష్ చదివి అప్పుడు దాన్ని ఆస్వాదించడం, ఇది దీని యొక్క ఉద్దేశం అన్నమాట, ధ్యేయం ఇది. అంటే బాబా యొక్క ఒరిజినల్ వర్క్స్ని మనము ఆస్వాదించడానికి మన ఈ కృషి ఉపయోగపడాలి. అంతేగాని నాకు ఇంక అక్కర్లేదండి, నేను ఇంకేం చదవక్కర్లేదండి, నాకు అంతా అర్థమైపోయిందండి అనుకుంటే అది కాదు మన ధ్యేయం. ఆ విషయం మాత్రం స్పష్టంగా అందరూ గమనించాలని కోరుతున్నా. ఇక్కడ స్టేట్మెంట్స్ గివెన్ అబౌట్ అనేది ఈ స్టేటస్, మిషన్, ఈ ప్రిస్క్రిప్షన్ అనేది ఇది ఈ కొద్దిగా ఎలాబరేట్గా చెప్తే ఇంకా బాగుండేది. అయితే స్టేట్మెంట్స్ గివెన్ బై మెహర్ బాబా అంటే ఈ స్టేటస్ అంటే తన యొక్క స్థాయి గురించి, అంటే తను ఏ స్థితిలో ఉన్నాను అనే విషయాన్ని బాబా కొన్ని మెసేజెస్ ద్వారా చెప్పారు. అంటే నా స్థితి ఇది, అవతారుడుగా నా స్థితి ఇది, లేకపోతే నేను ఈ స్థితిలో ఉన్నాను అన్న విషయాన్ని ఈ స్టేటస్ అనే రూపంలో చెప్పినట్లయితే హిజ్ మిషన్ అంటే నేను ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి, ఏంటి నా కార్యక్రమం, ఈ అవతార కాలంలో నేను ఏం కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాను అనే విషయాన్ని హిజ్ మిషన్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే హిస్ ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటంటే తన లవర్స్ కోసం అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ విధంగా చేయాలి, మీరు ఈ విధంగా చేయండి. ఒక బాబా ప్రేమికులు ఈ విధమైన పని చేయాలనుకుంటే ఇలా చేయండి. అంటే వర్క్ చేయాలనుకుంటే గనక ఈ మెసేజ్‌లో నేను చెప్పిన విధంగా చేయండి. ప్రేమించాలి అని అనుకుంటే ప్రేమ ఎలాంటిది అంటే ఆ ప్రేమ అనే మెసేజ్‌లో నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా ప్రేమించండి. అలా ఆ ప్రిస్క్రిప్షన్ రూపంలో ఇచ్చిన బాబా కొన్ని బాబా ఇచ్చిన మెసేజెస్ ఉన్నాయి. అలాగే మిషన్ గురించి బాబా ఇచ్చిన మెసేజెస్ ఉన్నాయి. అలాగే స్టేటస్ గురించి బాబా ఇచ్చిన మెసేజెస్ ఉన్నాయి. అంటే తన స్థాయి గురించి బాబా చెప్పిన మెసేజెస్‌ని మనం స్టేటస్ గాను, తను వచ్చిన పని అంటే ఏ కార్యక్రమం గురించైతే ఆయన వచ్చారో దాన్ని మిషన్ రూపంలో ఉన్న మెసేజెస్ ద్వారాను, అలాగే ప్రేమికులకి ప్రిస్క్రిప్షన్ రూపంలో డిఫరెంట్ టైమ్స్‌లో ఇచ్చిన మెసేజెస్‌ని ప్రిస్క్రిప్షన్ రూపంలోని చెప్పుకోవడం జరిగిందనమాట. ఇది మై విష్ అనేది మనం ప్రామినెంట్‌గా ఇప్పుడు చెప్పుకుంటున్నాం కూడాను. అది మనకొక నిత్య దైనందిన జీవితంలో మనం ఏం చేస్తే ఆయన్ని సంతోషపెడతాము, హౌ వి కెన్ మేక్ హిమ్ హ్యాపీ, హౌ కెన్ వి ప్లీజ్ హిమ్ అనేదే మీకు ఆ ప్రిస్క్రిప్షన్ అన్నమాట, మై విష్. బాబా తన ప్రేమికులకి ఇచ్చినటువంటి మై విష్ అనేది అక్కడ ప్రిస్క్రిప్షన్‌గా చెప్పొచ్చండి. అలాగే బాబా భగవత్ ప్రేమికులకి, అంటే వాళ్ళు బాబా ప్రేమికులు అవ్వక్కర్లేదు, కానీ భగవంతుని చేరుకోవాలి, ఎందుకంటే మానవులందరి గమ్యం అది కాబట్టి అటువైపు అడుగులు వేస్తూ ఉన్న వాళ్ళకి అతను ఇచ్చినటువంటి ఒక జనరల్ మెసేజ్ టు ద పబ్లిక్ అనుకోండి, లవ్ గాడ్. అయితే ఆ లవ్ గాడ్ ఎలా, ఆ దైవాన్ని ఎలా ప్రేమించాలి అనేది కూడా హౌ టు లవ్ గాడ్ అనే మెసేజ్ ద్వారా యావత్ మానవాళికి ఇచ్చారు. అది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ లవర్స్, ఇది ఎంటైర్ హ్యుమానిటీకి ఇచ్చినటువంటి మెసేజ్. అది కూడా ఈ ప్రిస్క్రిప్షన్లో వస్తుంది.